సాహితి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రుచులు. నేను ఈరోజు మీకు గుత్తి వంకాయ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ గుత్తి వంకాయ కర్రీ చేసుకోవడానికి కొంచెం ప్రాసెస్ అయితే ఎక్కువ. మరి ఇలాంటి కర్రీని మార్నింగ్ హడావిడిలో డ్యూటీస్కి వెళ్తున్న సమయంలో ఈజీగా కుక్కర్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ప్రాసెస్ని చూసేద్దాం. నేను ఇక్కడ గుత్తి వంకాయ కోసం ఈ విధంగా నల్లటి వంకాయలని తీసుకున్నాను. మీరైతే గ్రీన్ వంకాయలనైనా తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకొని 4 వైపులా సగం కన్నా ఎక్కువగా కాటు అనేది పెట్టుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు దాని లోపల పుచ్చు లేకుండా చూసుకోండి. ఈ విధంగా చేసుకొని ఇప్పుడు వాటర్ తీసుకొని ఈ వాటర్లోకి చిటికెడు ఉప్పుని యాడ్ చేసి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలని నీళ్ళలో వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా వంకాయలని వేసుకోవాలి. నేను ఇక్కడ సుమారుగా 1/2 కేజీ వరకు వంకాయలని తీసుకున్నాను. ఈ 1/2 కేజీకి నేను చెప్పిన కొలతలతో చేయండి. టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు కుక్కర్ కానీ ప్యాన్ కానీ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల పల్లీలని యాడ్ చేసి దూరగా వేయించండి. సుమారు 3 నిమిషాలైనా వేయించాలి వీటిని. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ధనియాలని యాడ్ చేయండి. తర్వాత హోల్ స్పైసెస్ చెక్క, లవంగ, ఇలాచీలు వేసి ఒకసారి బాగా కలుపుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి. ఇప్పుడు కొద్దిగా పచ్చి కొబ్బరిని తీసుకోండి. మీతో అవైలబుల్గా ఉంటే ఎండు కొబ్బరిని కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా 4 కాజు, కొద్దిగా 2 టేబుల్ స్పూన్ల జీలకర్రని యాడ్ చేసి వేయించండి. ఈ విధంగా ఇదంతా చల్లార్చిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించిన ఈ దినుసులన్నింటినీ మిక్సీలోకి వేసి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు, అదేవిధంగా 4 వెల్లుల్లి తీసుకొని వేయండి. వేసి 2-3 పల్సులు ఇచ్చే వరకు మిక్సీకి పట్టండి. ఈ విధంగా కొద్దిగా దొడ్డుగా ఉండేటట్టు చూసుకొని వేసిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసుకోండి. అదేవిధంగా కొద్దిగా కొత్తిమీరని కాడలతో సహా వేయండి. వేసి కొద్దిగా వాటర్ పోసి మళ్ళీ మిక్సీకి పట్టండి. ఈ విధంగా పేస్ట్ అయ్యే వరకు మిక్సీకి పట్టి తీసుకోండి. ఇప్పుడు దీనిలోకి టేస్ట్ని చూసి ఉప్పు ఏమైనా పడితే వేసుకోండి. ఈ విధంగా చేసుకున్న ఈ మసాలాని మనం వంకాయలకి పట్టించాలి. ఈ విధంగా పట్టించి ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూడండి, అన్ని వంకాయలకి పట్టించగా నాకు మళ్ళీ ఇంత మసాలా మిగిలింది. దీన్ని మనం వేస్ట్ చేయకుండా కర్రీలోకి మసాలా గ్రేవీ లాగా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ వెలిగించి అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, బగారాకు, 2 పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు ముక్కలు, అదేవిధంగా 2 ఎండుమిర్చీలను కూడా వేసి బాగా ఆయిల్లో వేయించండి. ఈ విధంగా వేయించిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వంకాయలని ఈ విధంగా వేసి మిగిలిన గ్రేవీని కూడా దీంట్లోకి యాడ్ చేయండి. ఈ విధంగా యాడ్ చేసి ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా వేయడం వల్ల మసాలా అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది. ఈ విధంగా కలుపుతూ ఒక 3 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. 3 నిమిషాల తర్వాత మూత తెరిచి చూడండి, కొద్దిగా ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని ఇందులోకి సుమారుగా 200 ml వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. అదేవిధంగా కొద్దిగా 2-3 రెక్కల చింతపండుని నానేసుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు చింతపండు గుజ్జుని కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి ఒకసారి కలుపుకోండి. కొందరు వంకాయ కర్రీలోకి పులుపుని కూడా కోరుకుంటారు కాబట్టి వారి కోసం ఈ చింతపండు గుజ్జు వేస్తున్నాను.
అలాగే కొద్దిగా కొత్తిమీరని, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలాని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోండి. కన్సిస్టెన్సీ వాటర్ది అనేది ఈ కన్సిస్టెన్సీ ఉండే వరకు చూసుకోండి. మరీ గట్టిగా అవుతే వంకాయ ఉడకడానికి కష్టమవుతుంది. ఈ విధంగా విజిల్ పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. మరీ ఎక్కువగా పెడితే నుజ్జు నుజ్జు అయిపోతుంది. ఈ విధంగా 3 విజిల్స్ తర్వాత చల్లారిన తర్వాత ఓపెన్ చేయండి. చూడండి, గ్రేవీ విత్ వంకాయ, గ్రేవీ కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఈ విధంగా వంకాయ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇంతే అండి, ఎంతో సింపుల్గా మార్నింగ్ టిఫిన్స్లోకి హడావిడి లేకుండా చేసుకునే గుత్తి వంకాయ కర్రీ. మరి మీరు కూడా తయారు చేసుకొని మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.